శవం ముందు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కదా, అతని పేరు రాజా. పంటలు పండక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల కొడుకే రాజా. ఇదంతా జరిగేదెక్కడో తెలియదు కదా. రంగరాజపురం అనే అందమైన గ్రామంలో రామయ్య, జానకమ్మ దంపతులు చనిపోయాక వారి ఒక్కగానొక్క కొడుకు రాజా చాలా కష్టంగా జీవనం సాగిస్తున్నాడు. అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న తర్వాత చాలా కష్టపడి జమీందార్ దగ్గర ఉన్న అప్పు మొత్తం తీర్చేశాడు. ఒకరోజు రాజా ఒక్కడే ఇంట్లో ఉండగా జమీందార్ నరేంద్ర భూపతి అతని నౌకరు వచ్చారు. ఇదిగో అబ్బాయి, ఒకసారి ఇలా చూడు. నీకోసం ఎవరొచ్చారో కొంచెం కళ్ళు తెరిచి చూడు అని పడుకున్న రాజాని లేపి మరీ అడిగాడు నౌకర్. రాజా లేచి జమీందార్ని చూడగానే, అరే, నరేంద్ర భూపతి గారు, మీరా? రండి. ఈ చిన్న ఇంట్లో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు తెలియడం లేదండి. సరే, అదేం పర్వాలేదు. ఏంటి రోజు పనులు అని మామూలుగా అడిగాడు నరేంద్ర. ఇంకెక్కడికి వెళ్తానయ్యగారు? పెరట్లో 2 మామిడి చెట్లున్నాయి. కొన్ని మామిడి పండ్లు దొరికాయి. సంతకు వెళ్ళి అమ్మి వద్దామనుకుంటున్నాను. ఈ మామిడి పండ్లమ్మి నరేంద్ర గారి అప్పు తీరుస్తావు, అంతేనా? అనగానే రాజా ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. అయ్యా, మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. అప్పు తీర్చడమేంటి? అప్పు మొత్తం తీర్చేశాను కదా. మీకు డబ్బుల విలువలు తెలిసే అవకాశమే లేదురా. ఎప్పుడూ తప్పుగానే ప్రవర్తిస్తారు. మీ నాన్న రామయ్య ఉన్నాడు కదా, నా దగ్గర 50 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అది నీకు గుర్తుంది కదా అని మామూలుగా అడిగాడు. మా నాన్నగారు తీసుకున్న అప్పు నేను తీర్చేశాను కదయ్యగారు. తెలీదా? ఆ 50 రూపాయలు వడ్డీతో కలిసి 1000 రూపాయలైంది. దాన్ని తిరిగి కడితే బావుంటుంది. మీరు మళ్ళీ అదే మాట్లాడతారు ఏంటండి? నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు ఎక్కడుంది? అది మమ్మల్ని అడిగితే ఎలా? చచ్చిపోయిన మీ నాన్నని పిలిచి అడుగు. అప్పు తీసుకొని చేస్తే ఇలానే ఉంటుంది మరి. అప్పు తీసుకునేటప్పుడేమో అరచేతిలో స్వర్గం చూపిస్తారు. లేని వాళ్ళ బుద్ధులు ఇలాగే ఉంటాయి. అయ్యా, దయ చూపండయ్యా. నేను పేదవాణ్ణి. ఒక్క పూట తింటే ఇంకో పూట కోసం వెతుక్కునేవాణ్ణి. ఇప్పుడు అంత డబ్బు నేనెక్కడి నుంచి తేవాలి? సరే, నీ దరిద్రం నాకెందుకు? ఎందుకంటే ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను. సరే, నువ్వేం డబ్బు కట్టక్కర్లేదులే అని చెప్పగానే ఒక్క నిమిషం రాజా ఊపిరి పీల్చుకున్నాడు. అయ్యా, మీరు మహానుభావులు, మనుషుల్లో దేవుడు. నా అప్పు మాఫీ చేసి నా మీద దయ చూపించారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ చేతులు జోడించి మరీ మొక్కాడు. నేనా? నీ అప్పు మాఫీ చేశానా? నేనెప్పుడు చెప్పాను? నేను డబ్బు ఇవ్వక్కర్లేదు అని మాత్రమే అన్నాను. ఆ అప్పుకి బదులుగా నేనీ ఇంటిని తీసుకుంటున్నాను అనగానే రాజాకి తల గిర్రం తిరిగిపోయింది. అయ్యగారు, ఏం మాట్లాడుతున్నారు? నాకున్నది ఇదొక్కటే. ఇది లేకపోతే నేను వీధిన పడతాను. ఇది అన్యాయం అయ్యగారు. నా బతుకుని నాశనం చేస్తున్నారు. ఇప్పుడే ఆ పత్రాల మీద వాడి వేలిముద్ర తీసుకోండి అని తన కింద పనిచేసే నౌకర్కి ఆదేశాలిచ్చాడు నరేంద్ర. వెంటనే నౌకరు ఆ పని మొదలుపెట్టాడు. పెట్రా, పెట్టు. పెట్టమంటుంటే నేను పెట్టలేనండి, పెట్టను. అప్పుకి పెరిగిన చక్కెర వడ్డీతో నీ ఇల్లు సరిపోయింది. రేపట్లోపు మేం ఇంటిని స్వాధీనపరుచుకుంటాం. అయ్యా, పేదోడి కడుపు మంట మంచిది కాదయ్యా. నేను చచ్చిపోతాను. నా ఉసురు మీకు తగులుతుంది అంటూ రాజా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నరేంద్ర భూపతి చేసేది దౌర్జన్యమైనా ఆ ఊర్లో ఎదిరించడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. ఇల్లు పోగొట్టుకుని రాజా దేవాలయంలో పడుకునేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఊర్లో దొంగల బెడద మొదలైంది. గజదొంగ మల్లన్న చూపు రంగరాజపురం మీద పడింది. రోజూ ఒక్కొక్కరింట్లో దొంగతనం జరుగుతూ ఉండేది. ఒకరోజు గుళ్ళో రాజా నిద్ర లేచేసరికి జమీందార్తో పాటు ఊరి పెద్దలక్కడున్నారు. మీరందరూ ఇక్కడున్నారేంటి? అసలేమైంది అని రాజా ఆశ్చర్యంగా అడిగాడు. అందరిళ్లలో దొంగతనం చేసి ఇక్కడ పడుకుంటున్నావా అని ఊరి ప్రజలందరూ అడుగుతున్నారు. రాజాకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదండి.
చాల్రా చాలు, ఆపు నీ నాటకాలు. కొట్టేసిన డబ్బు బంగారం ఎక్కడ దాచావో చెప్పు. అయ్యా, మీరేం మాట్లాడుతున్నారు? నాకొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. దయచేసి నా మీద నిందలు వేయకండి. అని వేడుకున్నాడు. కాని ఎవ్వరూ వినలేదు. నువ్వు తప్ప ఎవ్వరూ ఈ పని చేయరు. అని నరేంద్ర అనగానే అందరూ కలిసి రాజాని కొట్టి ఊరినుంచి తరిమేశారు. రాజా ఏం చేయలేక ఆ ఊరి నుంచి దెబ్బలతో నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. నడిచి నడిచి నా కాళ్ళు పీకుతున్నాయి. రాత్రైపోయింది. ఊరికి చాలా దూరంలో ఉన్న అడవికొచ్చాను. అదే మా అమ్మ నాన్న బ్రతికి ఉండుంటే నాకీ పరిస్థితి వచ్చేదా? నా జీవితం ఎంతో బాగుండేది. అమ్మా, నాన్న నన్నెందుకు వదిలి వెళ్ళిపోయారు? చెట్టు కింద బతుకైపోయింది. శరీరమేమో నీరసించిపోయింది. ఆకలితో అలమటించి చనిపోయేలా ఉన్నాను. అని చూస్తూ చూస్తూ ఒక మొద్దు మీద కూర్చున్నాడు. ఇంతలో రాజా పక్కనే ఒక మామిడి పండు పడింది. మామిడి పండు ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ చుట్టుపక్కల మామిడి చెట్టు లేదు కదా. అంటూ చుట్టూ చూశాడు. ఎదురుగా గజదొంగ మల్లన్న నిలబడి ఉన్నాడు. రాజాకా మనిషెవరో తెలీదు. మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నావా? నేనే ఇచ్చాను, తృప్తిగా తిను. మీరు మీరు అని అమాయకంగా అడిగాడు రాజా. ఈ సృష్టిలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. రహస్యాలన్నీ చీకట్లోనే ఉంటాయి. ఆ చీకట్లోనే గజదొంగ మల్లన్న ఉన్నాడు. నేనే ఆ మల్లన్నని. అనగానే ఒక్క నిమిషం రాజా భయంతో వణికిపోయాడు. భయపడకు, నువ్వు చాలా మంచి కుర్రాడివి. నీలాంటి మంచి మనసున్న మనుషులకి నేనెప్పుడూ సాయంగా ఉంటాను. నేను దొంగతనం చేసేది పేదోళ్ల కడుపు కొట్టే వాళ్ళని మాత్రమే. నాకంటూ నీతి నిజాయితీ ఉన్నాయి అని చెప్పగానే ఆ మాటలకి రాజా చాలా ఆశ్చర్యపోయాడు. నీకెంత డబ్బు బంగారం కావాలో నేనిస్తాను. నువ్వు శివరామపురం వెళ్ళాలి. అక్కడే ఆ ఊర్లో పేదోళ్ల కడుపు కొట్టే వ్యక్తుల గురించి చెప్పాలి. నీకెంత కావాలో తీసుకో అని చెప్పాడు. ఆ విషయానికి రాజా ఒప్పుకున్నాడు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. దీనివల్ల నాకు కొత్త జీవితం లభించబోతోంది. ధన్యవాదాలండి అని చెప్పి కొంత డబ్బు తీసుకుని రంగరాజపురం పక్కనే ఉన్న శివరామపురం చేరుకున్నాడు. ఆ తర్వాత రాజా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ ఊర్లో ఒక పూరి గుడిసె వేసుకుని దాన్ని ఇంద్రభవనంగా మార్చాడు. మిగిలిన డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు. అలాగే ప్రజల డబ్బు దోచుకునే ధనవంతుల వివరాలు మల్లన్నకి రహస్యంగా ఇచ్చేవాడు. ఈ విషయం చుట్టుపక్కల ఊర్లలో చేరింది. అయ్యా, మీకు తెలుసా, మనం ఇల్లు లాక్కున్నామే ఆ కుర్రాడు రాజా మన షావుకారు కూతుర్ని వివాహం చేసుకున్నాడయ్యా. ఏంటి? షావుకారు కూతుర్ని చేసుకున్నాడా? అంత ధనవంతుడి కూతుర్ని పెళ్ళాడా? అనగానే నరేంద్ర భూపతి భార్య పక్కనే ఉంది. ఆమె ఇలా అంది. హ, మా నాన్న కూడా ధనవంతుడే కదా. పెళ్లి సమయంలో మీ కట్నం కూడా బాగా ఇచ్చారు కదా, మర్చిపోయారా? సుశీల, మీ నాన్న గురించి పక్కన పెట్టు. నేనాలోచించేది ఆ రాజాగాడి గురించి. వాడు ఇంత త్వరగా ఎలా ధనవంతుడయ్యాడా అని. ఇదే విషయం అందరూ ఊర్లో చెవులు కొరుక్కుంటున్నారయ్యగారు. రాత్రికి రాత్రి వాడు ఆకాశాన్ని భూమిని ఎలా తారుమారు చేశాడా అని. సరాసరి ఇంద్రభవనం కట్టేశాడా? రే, అసలేం జరిగిందో నా ఊహకే అందట్లేదు. ఏవండి, ఇందులో ఆలోచించేదేముంది? నౌకర్ని తన ఇంటి ముందు కాపలా పెట్టండి, ఏదో ఒక విషయం తెలుస్తుంది. వెంటనే నౌకరు శివరామపురం చేరుకుని రాజా మీద ఒక కన్ను వేసి ఉంచాడు. కాని ఆ నౌకరేం కనిపెట్టలేకపోయాడు. రాజా మాత్రం తన భార్యకు కూడా తెలియకుండా అన్ని విషయాలు మల్లన్నకి చేరవేసేవాడు. ఊర్లో మాత్రం దొంగల బెడద ఎక్కువగా ఉండేది. ఎవరు చూసినా దొంగల గురించే మాట్లాడుకునేవారు. కాని ఎవ్వరూ రాజాని మాత్రం అనుమానించలేదు. ఎందుకంటే రాజా ఇప్పుడు ధనవంతుడు కాబట్టి. మల్లన్న, పక్కనే రంగరాజపురంలో
నరేంద్ర భూపతి అనే జమీందారు ఉన్నారు. అతని అక్రమాల గురించి నేను కూడా విన్నాను. చాలా మంది వాడి దౌర్జన్యాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాడు డబ్బు చూసుకుని ఎగురుతున్నాడు. ఆ డబ్బు ఈరోజు రాత్రి ఉండదు అని చెప్పాడు మల్లన్న. వెంటనే ఆ రోజు రాత్రి మల్లన్న నరేంద్ర భూపతి ఇంట్లో దొంగతనం చేశాడు. నరేంద్ర నెత్తిన గుడ్డ వేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. పగతో రగిలిపోయాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాజాకి భోజనం వడ్డించిన రాజా భార్య రాజాని ఇలా అడిగింది. ఏవండి, మనిద్దరం భార్యాభర్తలం కదా, ప్రతి భార్యకి తన భర్త గురించి మొత్తం తెలిసుండాలి కదా. అరే, అడిగేదేదో సూటిగా అడుగు. ముసుగులో గుద్దులాటెందుకు? అని భోంచేస్తూ అడిగాడు రాజా. ఏం లేదండి, ఊర్లో అందరూ అనుకుంటున్నారు మీకేదో నిధి దొరికిందని, అందుకే మీరు భికారి నుంచి ధనవంతుడయ్యారని. ఇదంతా నిజమా? అరే, అలాంటిదేమీ లేదు. అవన్నీ పనికి మాలిన మాటలు. నిధి లేదు, నిమ్మకాయ లేదు. ఆ మాటలు పట్టించుకోకు. రా, వడ్డించు. చాలా ఆకలిగా ఉంది. రా, త్వరగా భోజనం వడ్డించు. లేదండి, మీరేదో దాస్తున్నారు. నేను మీ జీవిత భాగస్వామిని కదా, అయినా మీరు నన్ను నమ్మడం లేదు. కౌసల్య, కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మంచిది. అర్థమైందా? ఉహుం, కుదరదంటే కుదరదు. నాకు తెలిసి తీరాలి, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే, ఇప్పుడు నీకు తెలియాలి, అంతే కదా? సరే విను. మన ఊరి చివరనున్న చిత్రకూటం అడవిలో గజదొంగ మల్లన్న ఉన్నాడు అని ముందు నుంచి జరిగింది మొత్తం చెప్పాడు. ఇదంతా కిటికీ దగ్గర నిలబడి నౌకరు దొంగచాటుగా విన్నాడు. పావురంలాగా నరేంద్ర భూపతికి చేరవేశాడు. నరేంద్ర భూపతికి అత్యాశ మొదలైంది. దొంగలు కొట్టేసిన నిధి మొత్తం చేజిక్కించుకోవాలి అనుకున్నాడు. వెంటనే చిత్రకూటమి అడవికి నౌకర్ని వెంటపెట్టుకుని బయలుదేరాడు. ఎలాగోలా కష్టపడి దొంగలు నిధి దాచిన గుహ దగ్గరికి వెళ్లాడు. ఇద్దరూ ఆ గుహలోకెళ్లారు. అక్కడ ఉండే మల్లన్న ఆ తలుపు మూసేశాడు. ప్రపంచంలో మందులేని వ్యాధి ఏదైనా ఉందంటే అది అత్యాశ. దానికి మందు లేదు అని మల్లన్న వాళ్ళని చంపేశాడు. ఊర్లో మాత్రం దొంగల బెడద అలాగే ఉంది. మన రాజా కూడా భార్యతో హాయిగా జీవిస్తూ పరోక్షంగా చాలా మంది పేదవాళ్లకి సాయపడుతున్నాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అంటే ఇదే. రంగాపురం అనే అందమైన గ్రామంలో గంగయ్య అనే ఒక జాలరి ఉన్నాడు. అతను స్వతహాగా చాలా మంచివాడు. పక్కవాళ్లకి సాయం చేసే గుణం ఉన్నవాడు. అలాగే తెలివైనవాడు కూడా. అతను రోజు ఉదయాన్నే నిద్రలేచి సముద్రం మీదకు వెళ్లి చేపలు పట్టి వాటిని ఊర్లోకి తెచ్చి అమ్ముకునేవాడు. ఒకరోజు ఆ ఊర్లో వర్షాలు బాగా పడుతూ ఉండడంతో చేపల వేటకి వెళ్లడం కష్టంగా మారింది. ఎడతెరిపి లేకుండా పడే వర్షం వల్ల రంగయ్య చేపల వేటకి వెళ్లలేక తన గుడిసెలోనే కూర్చున్నాడు. ఉన్న బియ్యమేమో అయిపోతున్నాయి. ఈ వర్షాలు ఆగేట్టు లేవు. చాలా జాగ్రత్తగా ఈ బియ్యాన్ని వాడుకోవాలి అని మనసులో అనుకుని ఉన్న బియ్యాన్ని చాలా పొదుపుగా వాడుకుంటూ కొంచెం కొంచెం తింటూ వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు. మధ్యాహ్నం పూట గంగయ్య గుడిసెలో అన్నం వండుకుంటూ ఉండగా అతని గుడిసె ఎదురుగా ఒక ముసలావిడ చెట్టు కింద వర్షంలో తడుస్తూ వణుకుతూ కనిపించింది. గంగయ్య ఆ వానలోనే తడుస్తూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. అవ్వా, ఎవరు నువ్వు? ఇంత వర్షంలో ఇక్కడ నిలబడ్డావేంటి? మీ వాళ్ళెక్కడా? అంటూ తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ అడిగాడు. ఆ ముసలావిడ వణుకుతూ సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. నాయనా, నన్ను మా కొడుకు తీసుకొచ్చాడు. ఒక చోట దించి ఇక్కడే ఉండు వచ్చేస్తా అని వెళ్ళాడు. వెళ్ళి 2 రోజులైంది, ఇంకా రాలేదు. నేనే నడుచుకుంటూ ఈ ఊరికొచ్చాను. ఇదే ఊరు. నేనెక్కడున్నానో నాకర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఒంట్లో నీరసం వచ్చింది. నడవలేకపోతున్నాను. అందుకే ఇక్కడ ఆగాను అని చాలా నెమ్మదిగా చెప్పింది. అయ్యో, మీ కొడుకు వివరాలున్నాయా? నేను కనుక్కుంటాను. నాకు సరిగ్గా తెలీదయ్యా అంటూ అమాయకంగా చెప్పింది. దాంతో గంగయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాని ఆ ముసలావిడి మీద మాత్రం చాలా జాలిగా ఉంది. సరేలే, మీ కొడుకొచ్చేదాకా నా గుడిసెలో ఉందువురా. అయ్యో,
నీకెందుకయ్యా కష్టం పర్లేదురా అవ్వా. అని ఆమెని ఒప్పించి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అవ్వా, నేనిప్పుడే తిన్నాను, నువ్వు తినేసేయ్. అని అబద్ధం చెప్పి ఆమెకి భోజనం పెట్టాడు. తను మాత్రం ఆకలితోనే పడుకున్నాడు. వర్షాలు పడినా అన్ని రోజులు గంగయ్య చాలీ చాలకుండా తింటూ పస్తులు ఉండి ముసలావిడకి భోజనం పెట్టేవాడు. మెల్లగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గంగయ్య చేపల వేటకి వెళ్లడం మొదలుపెట్టాడు. రోజూ చేపల వేటకు వెళ్లి ఊర్లో వాటిని అమ్మి ఆ డబ్బుతో సరుకులు తెచ్చేవాడు. ముసలావిడ, గంగయ్య ఆ ఇంట్లో కష్టసుఖాలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అలాగే అతను తనకు తెలిసిన వాళ్ల దగ్గర ముసలావిడ కొడుకు గురించి ఆచూకీ విచారిస్తూ ఉంటే ఏ విషయమూ తెలిసేది కాదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కాని ఒకరోజు గంగయ్య చేపలు తీసుకుని ఊర్లోకి వెళ్లాడు. ఆడవాళ్లందరూ గంగయ్య చుట్టూ చేరి తిట్టడం మొదలుపెట్టారు. ఏంటి గంగయ్య ఇది? నిన్ను నమ్మి చేపలు కొంటే ఇలా చేశావు? ఏమైంది? చేపలు చాలా చేదుగా ఉన్నాయి గంగయ్య. ముక్క నోట్లో పెట్టుకుంటే ఒట్టు. ఒకటో రెండో చేపలు అలా ఉంటాయిలేమ్మా. ఏంటి? ఒకటో రెండో అలా ఉంటాయా? నాకమ్మిన చేపలు కూడా అలానే ఉన్నాయి అంటూ ఇంకో ఆవిడ కూడా చెప్పింది. గంగయ్యకి దిక్కుతోచలేదు. వెంటనే మూడో ఆవిడ అందుకొని, నాకమ్మిన చేపలు కూడా చేదుగానే ఉన్నాయి గంగయ్య. కొంపదీసి చచ్చిపోయిన చేపలు అమ్మావా ఏంటి? నిన్ను చాలా నమ్మాం గంగయ్య. నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని తొందరపడి అనేసింది. ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసే గంగయ్యని ఆ మాట చాలా బాధపెట్టింది. కాని బాధ బయటికి కనపడినివ్వకుండా చిరునవ్వుతో, ఆహ్! అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. నేను చూస్తానమ్మా అని చెప్పాడు. తర్వాత రోజు గంగయ్య సముద్రంలో రోజూ వెళ్లేవైపు కాకుండా ఇంకో వైపు వెళ్లి చేపలు పట్టాడు. వాటిని తీసుకొచ్చి అమ్మాడు. కాని అవి తిన్నవారు కూడా చేపలు చేదుగా ఉన్నాయంటూ చెప్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఊరి వాళ్లకమ్మినా కూడా వాళ్లు కూడా చేదుగా ఉన్నాయని చెప్పేవారు. ఈ వార్త మెల్లగా చుట్టుపక్కల అన్ని ఊర్లకి ఒకరి ద్వారా ఒకరికి తెలిసిపోయింది. గంగయ్య దగ్గర చేపలు ఎవ్వరూ కొనడానికి ముందుకొచ్చేవారు కాదు. చేపల బుట్ట తీసుకుని సంతలో నిలబడితే 5 నిమిషాల్లో ఖాళీ అయ్యే చేపలు ఒక్కటి కూడా అమ్ముడు పోని స్థితికి వచ్చాయి. గంగయ్యకి చేపలు అమ్ముడు పోకపోవడంతో పాటు తన మీద చేదు చేపలు అమ్ముతున్నాడని మచ్చ రావడం చాలా బాధేసింది. అన్నం తినకుండా, చేపల వేటకి వెళ్లకుండా గుడిసెలో కూర్చుని దిగులుగా ఆలోచించేవాడు. ముసలావిడ ఇదంతా గమనించి గంగయ్య దగ్గరకొచ్చింది. ఏంటయ్యా అలా ఉన్నావు? చేపలు అమ్ముడు పోలేదని దిగులు పడ్డావా? నా తప్పు ఏం లేదవ్వా. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఒక్కోసారి అంతేనయ్యా. కష్టాలు ఎందుకొస్తాయో ఎవ్వరికీ తెలీదు. అలాగని గమ్మున కూర్చుంటే ఎలా చెప్పు? మరేం చేయమంటావు? నా దగ్గర చేపలు ఎవ్వరూ కొనట్లేదు. నీ దగ్గరే కొనట్లేదా? ఎవ్వరి దగ్గర కొనట్లేదా? నీ చేపలే చేదుగా ఉన్నాయా? అందరి చేపలు చేదుగా ఉన్నాయా? ఆ విషయం తెలుసుకోవా? అనగానే అంతవరకు అలా ఆలోచించని గంగయ్యకి అది తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే చుట్టుపక్కలుండే మిగతా జాలర్లని, గ్రామస్తుల్ని అందర్నీ కలిసి విచారించడం మొదలుపెట్టాడు. చేపలు చేదుగా ఉంటున్నాయని ఎవ్వరూ కొనట్లేదన్నా అంటూ ఆ సముద్రం చుట్టుపక్కలుండే జాలర్లు అందరూ చెప్పారు. దాంతో సముద్రంలోనే ఏదో జరుగుతోందని గంగయ్యకి అర్థమైంది. వెంటనే ఆ ఊరి గ్రామ కార్యాలయం దగ్గరికి వెళ్లాడు. అక్కడ పనిచేసే గ్రామాధికారిని కలిసి, కరణంగారు, నమస్కారమండి. సముద్రంలో ఏదో తప్పు జరుగుతోందండి. అది మీరు కనుక్కోవాలి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? సముద్రంలో తప్పు జరగడమేంటి? సముద్రంలో పట్టే చేపలు చేదుగా ఉంటున్నాయండి అనగానే కరణానికి ఉక్రోషం వచ్చింది. ఏంటయ్యా, చేపలు చేదుగా ఉన్నందుకు, మీ ఇంట్లో కూరలో ఉప్పు తక్కువైనందుకు నేను విచారణ చెయ్యాలా? అయ్యా అయ్యా, అంత తేలిగ్గా తీసుకోకండయ్యా. నేను చెప్పేది వినండి అంటూ గంగయ్య మొదట్నుంచి జరిగిందంతా చెప్పాడు. అదంతా విన్న తర్వాత కరణం, చూడు, సముద్రం అనేది నా ఆధీనంలో ఉండదు. సాక్ష్యాలు లేకుండా నేను దేనిమీద విచారణ చేయలేను.
అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు. గంగయ్య ఏం మాట్లాడలేకపోయాడు. కాని అతనికి ఆధారాలు కావాలి అని మాత్రం అర్థమైంది. నేను నమ్ముకున్న గంగమ్మ తల్లికి ఏం కానివ్వను, కనిపెడతాను. ఖచ్చితంగా కనిపెడతాను. దీని వెనక ఎవరున్నారు కనిపెట్టి తీర్తాను అనుకుని రాత్రింబవళ్ళు సముద్రం ఒడ్డున కాపలా కాసేవాడు. అక్కడ జరుగుతున్నవన్నీ పరిశీలించేవాడు. ఒక్కడే పడవ వేసుకుని సముద్రం మీదకి వెళ్లేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. జరిగిందంతా ముసలావిడికి చెప్పేవాడు. ఆమె జాగ్రత్తలు చెప్తూ ఉండేది. ఒకరోజు రాత్రి గంగయ్య సముద్రం ఒడ్డున ఉండగా చాలామంది వ్యక్తులు ఒక ఎడ్లబండి తీసుకుని సముద్రం దగ్గరకొచ్చారు. ఇది దూరం నుంచి గంగయ్య చూశాడు. ఆ వ్యక్తులు వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. గంగయ్య వాళ్ల దగ్గరికి వెళ్లాడు. రేయ్, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు అని అడగడంతో ఆ వ్యక్తులు భయపడి ఒకరి ముఖాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు మీరు అని అడుగుతుంటే మాట్లాడరేంటి? మేము పక్కూరి వాళ్ళమండి. ఊరికే ఇలా వచ్చాం. ఈ బండేమిటి? నాకేదో అనుమానంగా ఉంది. కరణం గారిని పిలుస్తానుండండి అని గంగయ్య అక్కడి నుంచి వెళ్లడం మొదలుపెట్టాడు. దాంతో అక్కడుండి వాళ్ళందరూ గంగయ్యని అడ్డుకొని ఆపారు. గంగయ్య కోప్పడి ఎదురు తిరిగేలోపు ఆ వ్యక్తులందరూ కలిసి గంగయ్యని కింద పడేసి తన్నడం మొదలుపెట్టారు. ఇక గంగయ్య స్పృహ కోల్పోతాడు అనే సమయంలో కరణం మనుషులు లాంతర్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళని చుట్టుముట్టారు. ఆ వ్యక్తులు పారిపోకుండా పట్టుకుని ఎడ్లబండి కట్టుకున్న తెరని తొలగించి చూశారు. దాంట్లో చాలా చెత్త, రసాయనాలు ఉన్నాయి. ఊరికి దూరంగా ఉండే ఎరువుల కర్మాగారం నుంచి చెడు రసాయనాల్ని, మిగిలిపోయిన చెత్తని తీసుకొచ్చి సముద్రంలో కలుపుతున్నారని వీరికి తెలిసింది. గంగయ్యని లేపి కరణం ఇలా అన్నారు. గుర్తుందా? ప్రాణాలు పోయేవి తెలుసా? సముద్రం కన్నీళ్లు మేం చూడలేకపోయామయ్యా. నా ప్రాణం పోయినా పర్లేదు, సముద్రం చల్లగా అందర్నీ చూడాలి. సరే సరే, ఇదంతా నేను చూసుకుంటాను గాని ముసలావిడ్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. ముసలావిడేంటండి? మీ ఇంట్లో ఉంటుంది కదా ముసలావిడ. ఆవిడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అదిగో అక్కడుంది చూడు అనగానే దూరంగా ముసలావిడ నిలబడి కనబడింది. గంగయ్య దెబ్బలతో కుంటుకుంటూ ముసలావిడ దగ్గరికి వెళ్ళాడు. చాలాసేపయింది. నువ్వు రాకపోయేసరికి భయం వేసింది. సముద్రం దగ్గరే ఉంటావని ఊహించి కరణం గారి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి తీసుకొచ్చాను అనగానే గంగయ్య నవ్వి ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తర్వాత నుంచి గంగయ్య సంతోషంగా చేపల వేటకు వెళ్లి వాటిని పట్టుకొని అమ్ముతూ ముసలావిడితో కలిసి జీవించసాగాడు. ఇంతకీ ఆ ముసలావిడ కొడుకు తల్లిని వదిలిపెట్టాడా, వదిలించుకున్నాడా?